సోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కుడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా మాట మీ అందరికీ స్పష్టంగా వినపడుతుందా? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియ సహోదరులారా, మనము గత కాలమంతయు కూడా యోనాను గురించిన అధ్యయనమైతే చేసి ఉన్నాం. యోనా అనే వ్యక్తి ఒక ప్రవక్త అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడు నినివే ప్రజలకి బుద్ధి చెప్పాడు. ఆ నినివే ప్రజలకు వాక్యము చెప్పడానికి వెళ్ళిన యోనాకి కూడా ఎవరు బుద్ధి చెప్పారంటే దేవుడే బుద్ధి చెప్పాడు. అందుకే ఒక ఫేమస్ వాక్య భాగము ఉంటుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అంటే ఒక్కోసారి మనకి బుద్ధి లేదు అని అంటే దేవుడు మనకి ఇంకా ఆ బుద్ధి ఇవ్వట్లా. ఒక్కోసారి కొంతమందిని అంటూ ఉంటాం, ఎలా బుద్ధి లేని పని చేసావు అని, అంతేనా? అంటే ఒక్కోసారి పాపం వాళ్ళకి కాదు, వాళ్ళ బుద్ధి ఉంటుంది, కానీ ఆ బుద్ధి వారిని కార్యాచరణలో పెట్టనివ్వదు. అయితే ప్రియ సహోదరులారా, యోనా గురించి మనం ముగించి ఉన్నాం. ఈరోజు మనము పరిశుద్ధాత్మను గురించిన విషయాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ ఎంతమందికి పరిశుద్ధాత్ముడు గురించిన విషయాలు కొంచెం తెలుసు? చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మను గురించి నాకు కొంచెం తెలుసండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొద్దిగా మంది ఉన్నారు. ఓకే, మంచిది. అయితే ఈరోజు నుంచి ఒక 12 వారాలు లేదా ఒక 15 వారాల పాటు అసలు పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడు, ఆయన మన జీవితాలకి, మీరు అనుకున్నారు కదా, ఇప్పుడు ఎవరు చేయెత్తలేదు. నిజమేంటంటే ఏదో ఇలా ఎత్తారు, ఇలా కూడా ఎత్తలేకపోయారు. అంటే పరిపూర్ణమైన అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. నిజమేనా? దేవుని చిత్తం అయితే ఒకవేళ మన అందరికీ కూడా దేవుడు ఆయుష్కాలం ఇస్తే ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్ముడు గురించిన పూర్తి అవగాహనను మనము సంపాదించుకుందాం. ఒక్కోసారి 5వ క్లాస్ పిల్లోడిని పిలిచి 2వ ఎక్కం చెప్పమంటే అతడికి ఆ 2వ ఎక్కం రాలేదంటే వెంటనే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమండి? కోపం వచ్చింది. ఇంకా డబ్బులు 1,00,000 ఖర్చు అవుతుంది కాబట్టి ఒకళ్ళ కోపం వచ్చింది అనుకుందాం, ఇంకా దెబ్బలు కూడా వేస్తూ ఉంటాం. ఈరోజు క్రైస్తవ్యంలో పరిశుద్ధాత్ముడు గురించి కూడా మనం తెలుసుకోలేదు అంటే ఖచ్చితంగా మానవులైన మీకు ఎలాగా మీ బిడ్డల మీద కోపం వచ్చిందో మీ మీద కూడా ఎవరికి ఖచ్చితంగా కోపం వచ్చింది అంటే దేవునికి కోపం వచ్చింది. ఇందాక చెప్పారు కదా సహోదరి, ఏం కూడా వేస్తామంట? దెబ్బలు కూడా వేస్తూ ఉంటాం. ఖచ్చితంగా దెబ్బలు కూడా అనుభవించవలసిన స్థితి మనకు ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము పరిశుద్ధాత్మను గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ఒక్కరోజు పాఠంతో మొత్తం నేను చెప్పను, చాలా వారాల పాఠాలు ఉన్నాయి. కాబట్టి ఇలా చెప్తే బాగుండు కదా, ఇది ఇంకా ఎందుకు రాలేదు అని మీరు ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు గురించి మనం నేర్చుకోవాలి అంటే మనము గాడ్ అనే ఓడు గురించి మనం బాగా నేర్చుకోవాలి. ఏ ఓడండి? గాడ్. గాడ్ అంటే తెలుగులో ఏంటి? దేవుడు అనే వచనం గురించి, ఆ యొక్క పదము గురించి బాగా మనము నేర్చుకోవాలి. అయితే ఒక ప్రశ్న అడుగుతా మీ అందరినీ, ఏమిటంటే ఫ్యామిలీ అని అన్నారనుకోండి, ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు, ఇంకా రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫ్యామిలీ. ఒక్క ఫ్యామిలీ అని అంటాం కదా. ఒక్క ఫ్యామిలీ అంటే ఒక్క మనిషే కదా, కాదా?
ఒక్క ఫ్యామిలీ అంటే ఎంతమంది మనుషులు? అంటే ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఎంతమంది ఉన్నా కూడా ఒక్క ఫ్యామిలీ అని అంటూ ఉంటారు కదా. అలాగే గాడ్ అనే పదము దేనితో పోల్చబడింది అంటే, ఫ్యామిలీ అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే గాడ్ అనే పదము కూడా మనకి అర్థమవుతుంది. ఫ్యామిలీ అనే పదములో ఇద్దరికి మించి ఎలాగ ఉంటారో, గాడ్ అనే పదములో ఇద్దరికి మించి ఎక్కువ మంది ఉంటారు. అంటే ఫ్యామిలీ అనేది ఎలా బహువచనమో, గాడ్ అనేది కూడా ఏ వచనమో? బహువచనం. అది ఈ బహువచనములో ఎంతమంది ఉన్నారు? ఈ గాడ్ అనే పదములో, ఈ దేవుడు అనే పదములో ఎంతమంది ఉన్నారు? మనం చూసినప్పుడు కొన్ని పదాలను మనము హీబ్రూలోకి లేదా గ్రీకులోకి వెళ్ళి అధ్యయనం చేయాలి. ఇక్కడ ఎంతమందికి హీబ్రూ వచ్చు? నా ప్రశ్న అర్థమైందా? రాదు. మరి దాన్ని చదివితే మనకెలా అర్థమవుతుంది అంటే మనకు అర్థం కాదు. అందుకే ఇంగ్లీష్ ప్రసంగికులతో పాటు ట్రాన్స్లేటర్స్ని తెచ్చుకుంటాం కదా. ఆ ప్రసంగాన్ని విని ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు? మనకు చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ గాడ్ అనే పదము దేనిలో నుంచి వచ్చిందంటే, దానికి ఏ పదాన్ని వాడారంటే హీబ్రూలో ఎలోహిం అనే పదాన్ని వాడారు. ఏ పదం అండి? ఎలోహిం అనే పదాన్ని వాడాడు. ఎలోహిం అంటే అర్థం ఏమిటి అంటే, అది ఎంతమందికి ఉపయోగించబడిందంటే దేవదూతలకి ఉపయోగించబడింది, దేవునికి ఉపయోగించబడింది, దేవుని స్వరూపము గలవారికి కూడా ఏమైందంటే ఉపయోగించబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, గాడ్ అంటే దేవుడు, దేవుడు అంటే హీబ్రూ పదం ఏమిటి అంటే ఎలోహిం అనే ఒక బహువచనం. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ బహువచనములో ఎంతమంది ఉన్నారు? ఈ బహువచనంలో ఎంతమంది ఉన్నారు అంటే, ఈ గాడ్ అనేది ఎంతమందికి చెందుతుంది? అందరికీ చెందుతుందా? అయితే ఈ గాడ్ అనే పదం మనం చూస్తున్నప్పుడు మీ అందరికి కనపడుతుందా? గాడ్ ఎక్కడుంది? ఇదేగా, ఇది కాదా? ఇది ఓకే, అందరికి కనపడుతుంది. అయితే ఈ గాడ్ అనే పదము ఎవరెవరికి చెందుతుంది అంటే, ఫాదర్ అంటే తండ్రికి చెందుతుంది, సన్ కుమారుడికి చెందుతుంది, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మకి కూడా చెందుతూ ఉంది. అంటే వీళ్ళ ముగ్గురిని కలిపితేనే ఏ పదం వచ్చింది? గాడ్. కొంతమంది ఏమంటూ ఉంటారంటే, తండ్రి మాత్రమే దేవుడు, వీళ్ళు ఇరువురు కూడా ఏం కాదు, దేవుడు కాదు అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో మనకు కావాలి, అంతేనా? ఈరోజు చాలామంది కూడా బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. అంటే సేవకుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుని, సేవకుడు చెప్పే మాటలు బైబిలే చెప్తుందా, సేవకుడికి తనకు నచ్చినట్లుగా చెప్తున్నాడో ఒక విషయాన్ని చెప్తున్నారు. అయితే దీనిని గుర్తు చేసే ముందుగా నేను ఒక వాక్యాన్ని మీకు చెప్పి ముందుకు వెళతా. మీకు కొత్త నిబంధన ఉంది కదా, దానిలో మాసిదోనియా సంఘాన్ని గురించి ఎప్పుడైనా విన్నారా? మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘం ఏం చేస్తూ ఉండేదంటే, వాక్యము చెప్పినప్పుడు ఆ వాక్యము అలా ఉన్నదో లేదో పరిశీలన చేస్తూ ఉంది. అంటే నిజమైన సంఘస్థులు ఎప్పుడూ కూడా వాక్యము వినేటప్పుడు ఎలా వింటూ ఉంటారంటే, చెప్పే పదాలు అవి నిజమా, అది అబద్ధమా, అది కల్పితమా అనేది ఆలోచన చేస్తూ ఉంటారు. మేము కూడా ఈ మధ్య కొన్ని కూడికలకి వెళుతూ ఉన్నప్పుడు చాలా పెద్ద కూడిక పెట్టారు. అసలు ఏం చేస్తారా అనేది చూడడానికి వెళ్ళాం. ఒక కాలువ చూపించారు, ఒక బల్ల చూపించారు, ఒక కాలువ చూపించారు, ఒక బల్ల చూపించారు, ఒక కాలువ చూపించారు, ఒక బల్ల చూపించారు. వాక్యం అక్కడితో అయిపోయింది. ఈరోజు మనము కాలువనో బొమ్మనో చూపించడానికి సువార్త ప్రకటించట్లా. మనము చేసే సువార్త ఎలాగ ఉండాలి అంటే, బైబిల్లో ఉన్న విషయాలను మానవులకి అర్థమయ్యే రీతిలో బోధించవలసిన బాధ్యత మాది. అలా ఉన్నదో లేదో పరిశీలన చేస్తూ అది నిజమా అబద్ధమా అని ఆలోచన చేయవలసిన బాధ్యత ఎవరిదంటే సంఘం.
అయితే సంఘంగా ఉన్న మీ అందరూ కూడా ఈరోజు ఈ గాడ్ అనే పదాన్ని ఒకసారి పరిశీలన చేయండి. గాడ్ అంటే బహువచనము. గాడ్ అనే పదానికి ఎలోహిం అనే హీబ్రూ పదం వాడింది. గాడ్ అనే పదములో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు. ఎవరెవరంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. సరే, నువ్వు దేవుని నమ్ముకున్నావా అని అంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని ఏం చేయాల్సిందే? నమ్మాల్సిందే. అలా కాకుండా కొంతమంది నేను తండ్రినే నమ్ముతాను, నేను కుమారుణ్ణే నమ్ముతాను, నేను పరిశుద్ధాత్మనే నమ్ముతాను అంటే నేను నమ్మకము తప్ప ఒప్ప? నిజమైనదా అబద్ధమైనదా? అబద్ధమైనది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి గాడ్ అంటే ఖచ్చితంగా ఈ పదము ఆ ముగ్గురు లేకుండా లేదు. ఆ ముగ్గురికి ఆ పదం అయితే చెందింది. అయితే వీళ్ళ పని ఏమిటి? స్పెసిఫిక్గా వీళ్ళు వాడే పని ఏమిటి? మీకు బాగా అర్థమయ్యేటట్టు నేను ఇంకొంచెం వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మా ఇంట్లో మా నాన్నకు ఒక మందుల డబ్బా, నాకు ఒక మందుల డబ్బా, అవీష్కి ఒక మందుల డబ్బా, అపర్ణకు ఒక మందుల డబ్బా, మా అమ్మకు ఒక మందుల డబ్బా. అందరికీ కూడా ఏముంటాయంటే ప్రత్యేకమైన మందులు ఒక్కొక్కరికి ఉంటాయి. మా అమ్మకి బీపీ, మా నాన్నకి షుగరు, నాకు షుగరు, మా అబ్బాయికి ముక్కు సమస్య, ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. ఏదైనా మందులే కదా, వేసుకోవచ్చు కదా అని నా మందులు అవిష్ వేసుకోవడానికి కుదిరిద్దా? మందులు ఉంటాయి, మంచి చేసేది, కానీ స్పెసిఫిక్గా అది ఎవరు వేసుకోవాలి, స్పెషల్గా ఎవరు వేసుకోవాలి? ఒకవేళ బట్టలు నేను అబ్బాయినే, నువ్వు అబ్బాయివే కాబట్టి నీ బట్టలు నేను వేసుకుంటానని మా అబ్బాయి వేసుకుంటే అవి పనికి వస్తాయా? పనికిరు. అంటే కొన్ని విషయాలకు వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఒకరిని నోటీస్ చేస్తూ ఉంటుంది, అంతేనా? అలాగే ఈ గాడ్ అనే పదములో తండ్రిని ఎక్కువగా నోటీస్ చేస్తుంది. ఏంటంటే ఆయన ఒక క్రియేటర్. ఆయన ఎవరంట? ఆయన ఒక క్రియేటర్, ఆయన ఒక సృష్టికర్త. అంటే సృష్టికర్తలో ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళ ముగ్గురు ఉన్నారు, కానీ స్పెసిఫిక్గా ఎవరికి మాత్రము బాగా ఆపాదింపబడుతుందంటే తండ్రికి బాగా ఆపాదింపబడుతుంది. రెండవది, యేసుక్రీస్తు గురించి మనం చూస్తున్నప్పుడు సన్ ఎవరండి? కుమారుడు. ఆయన ఏమిటి అంట? సేవియర్, అంటే రక్షకుడు. అంటే ఈయన క్రియేట్ చేశాడు, ఈయన ఏం చేస్తున్నాడంట? రక్షిస్తూ ఉన్నాడు. తర్వాత హోలీ స్పిరిట్, గైడ్ అంటే ఏంటి? నడిపించడము లేదా మార్గం చూపించడం. అంటే వీళ్ళ ముగ్గురిని నమ్ముకోగలిగినప్పుడే సృష్టికర్త నిన్ను చేశాడని నీకు అర్థమైద్ది. ఆ దేవుడు, కుమారుడైన దేవుడు నిన్ను రక్షించాడనేది నీకు అర్థమైద్ది. ఆ హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుందన్న విషయం నీకు అర్థమవుతుంది. ఒకవేళ గాడ్ అనే పదము నీకు అర్థం కాకపోతే నిన్ను క్రియేట్ చేసిన వాని విషయంలో, నిన్ను రక్షించిన వాని విషయంలో, నిన్ను నడిపించేవాడి విషయంలో నీకు అవగాహన ఉండదు. అయితే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా. ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. మీరందరూ కూడా పొందిన వాళ్ళే. ఓకే, మంచిది. అయితే మీ అందరినీ రక్షించింది క్రీస్తు ప్రభు అని మీరు నమ్ముతున్నారా? ఓకే, నమ్ముతున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి. నేను కదా చెమటలు పట్టేది. నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారు. అయితే ప్రియ సహోదరులారా, అయితే నేను ఇంకొక ప్రశ్న అడుగుతా మీ అందరినీ. అందరూ నమ్ముతున్నారా? ఓకే. అంటే దేవుడు సృష్టికర్తని మీకు అర్థమైంది, కుమారుడు రక్షించేవాడని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈరోజు ప్రత్యేకమైన అంశం ఎవరి గురించి అంట? హోలీ స్పిరిట్ లేదా పరిశుద్ధాత్మ గురించి. అయితే పరిశుద్ధాత్మ చేతే మీరు నడిపింపబడుతున్నారా లేదా మీ సొంత ఆలోచనల చేత మీరు నడిపింపబడుతున్నారా? నిజంగానే పరిశుద్ధాత్ముడు చేతే మీరు మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మ చేతే మీరు జీవిస్తున్నారా? పరిశుద్ధాత్మను బట్టే నడిపింపబడుతున్నారా? బాగా ఆలోచన చేసి చెప్పండి. నా ప్రశ్న అర్థమైందా మీ అందరికీ? పరిశుద్ధాత్మ పని ఏమిటి అంటే నడిపింపు. చూద్దాం అక్కడ వచనం ఏం తెలియజేస్తున్నాడో. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను.
యోహాను సువార్త 14 అధ్యాయము 26 ఆదరణకర్త అనగా తండ్రి, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును అని తెలియజేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ పని ఏమిటి అంటే అది మనకి బోధిస్తుంది, అది మనకి జ్ఞాపకం చేస్తుంది, అది మనల్ని ఏం చేస్తుందంట, నడిపిస్తూ ఉంది. నిజముగానే ఈరోజు మీరు చేసే ప్రతి కదలిక వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మీ సొంత జ్ఞానం ఉందా? ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఉంటే మీ ప్రవర్తనలో ఈ రక్షకుడు కనపడాలి, మీ ప్రవర్తనలో సృష్టికర్తను గుర్తు చేసుకోవాలి, మీ ప్రవర్తన వాక్యానుసారమైనదిగా ఉండాలి. ఈరోజు మీ ప్రవర్తన వాక్యానుసారంగా లేకుండా నన్ను పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడంటే మీరు చెప్పేది నిజమా అబద్ధమా? మీరు సంఘంలో ఉన్న వాక్యానికి లోబడకుండా, మీరు వాక్యానుసారంగా జీవించకుండా నన్ను నడిపించేది, నాకు మార్గాన్ని చూపించేది పరిశుద్ధాత్ముడే అని మీరు చెప్తే మీరు ఏం చెప్పినట్లే? అబద్ధం చెప్పినట్లే. ఇప్పుడు మరలా ప్రశ్న అడుగుతున్నా, మిమ్మల్ని గైడ్ చేసేది ఎవరు? మిమ్మల్ని నడిపించేది ఎవరు? మిమ్మల్ని నడిపించేది అంటే, నడిపించడము అంటే మీ జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని నడిపిస్తుంది మీ జ్ఞానమా? అసలు మీరు ఎలా నడుస్తున్నారు? మీ జ్ఞానాన్ని బట్టి నడుస్తున్నారా లేదా దేవుని జ్ఞానాన్ని బట్టి నడుస్తున్నారా? అయితే మీ అందరికీ అర్థం కావడానికి నేను ఒక విషయాన్ని బాగా చెప్తా, ఒకవేళ మీకు బాగా అర్థమైద్దేమో. ఒక తండ్రి ఉన్నాడు కదా, అతనికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో ఒక కుమారుణ్ణి తప్పిపోయిన కుమారుడు అని అంటారు. విన్నారా ఎప్పుడైనా ఈ చరిత్ర కాదు, అది ఒక ఉపమానం. విన్నారు కదా. అతన్ని ఎందుకు తప్పిపోయిన కుమారుడా అని అన్నారు? తండ్రి మాట వినలేదన్న విషయం మీకెలాగ అర్థమైంది? అతని ప్రవర్తన బట్టి. అతని ప్రవర్తన ఎలా ఉన్నది అంటే, తండ్రిని ఎదిరించాడు, తండ్రి ఆస్తిలో భాగం అడిగాడు, దానిని తప్పుగా ఖర్చు పెట్టాడు, అందుకే అతను ఏమైపోయాడంట, తప్పిపోయిన కుమారుడు. ఈరోజు నిజము కూడా నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఎన్నడూ కూడా 2026లో జనవరి నుంచి ఈ ఏప్రిల్ దాకా నేను ఎప్పుడు కూడా దేవుని చేతే నడిపింపబడ్డాను అంటే ప్రతి ఆదివారపు కూడికలో నువ్వు ఉండాలా, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా, ప్రతిరోజు దేవుని కార్యక్రమాలు ఒకవేళ ఉంటే పాలు పంచుకోవాలా? ఒకవేళ వాటిలో నువ్వు లేవు అంటే నీవు కూడా ఎలాంటి వాడివంటే తప్పిపోయిన వాడివే. అయితే గొప్ప కోసం చెప్పుకో, నిన్నెవరు నడిపిస్తున్నారని? దేవుడు నడిపిస్తున్నాడు, లేదా స్పెసిఫిక్గా పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. కానీ నువ్వు ఎలాంటి వాడివంటే అబద్ధికుడివి. ఏంటంట? అబద్ధి. ఇప్పుడు ప్రశ్న మరలా అడుగుతా, నువ్వు దేవుని చేత నడిపింపబడుతున్న దేవుని చేత నడిపించబడుతున్న దానివేనా, లేదా దేవుని చేత నడిపించబడుతున్న వారేనా మీరు? మిమ్మల్ని పరిశుద్ధాత్మే నడిపిస్తుందా లేదా మీ జ్ఞానం నడిపిస్తుందా? ఏంటో ఎవరు చెప్పట్లా? మీ జ్ఞానమే నడిపిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని మీ జ్ఞానమే నడిపిస్తే మీరు ఎవరి మీద నమ్ముకోలేదు? మీరు దేవుణ్ణి నమ్ముకోలేదు. ఎందుకంటే ఒకవేళ దేవుని నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణే సృష్టికర్తగా అనుకుంటే, యేసుక్రీస్తునే రక్షకుడుగా అనుకుంటే పరిశుద్ధాత్మ చేతే మీరు నడిపింపబడతారు. వాక్యము చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీ దృష్టి లేఖనాల మీదే ఉంటుంది, కానీ మరొక ఇతరమైన వాటి మీద ఉండదు. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజమేంటంటే మనకి కష్టమైన మనము దేవుని చేత నడిపింపబడుతున్న వారము కాదు, కానీ మనం దేవుని పిల్లలమే. యోనాలాగా. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది, యోనా దేవుని ప్రవక్తే, కానీ దేవుడు నడిపింపుని బట్టి నడవల. అలాగే ఈరోజు కూడా మనము క్రైస్తవులమే, కానీ క్రైస్తవులు లాంటి వారం అంటాం కదా, క్రైస్తవులమే కానీ క్రైస్తవులమో కాము. ఒక లోకల్లో ఒక సామెత ఉంటుంది, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు. ఈరోజు మన జాడలు మన ప్రవర్తనను బట్టి మనం ఎవరి వారమో బాగా అర్థమో అవుతుంది. అంటే ఈరోజు దేవుని చేతే నడిపింపబడుతున్నాను అంటున్నావు కదా, నువ్వు తిట్టే బూతులు కూడా దేవుడే తిట్టిస్తున్నాడా?
నువ్వు ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళి గొడవ చేసే గొడవలు కూడా దేవుడే నడిపిస్తూ ఉన్నాడా? ఎదుటి వాళ్ళను బట్టి అసూయపడే విధానం కూడా దేవుడి చేతేనా నువ్వు? అంటే మనం ఎంత అబద్ధికులం అంటే మనం చేసే ప్రతి పాపాన్ని ఇప్పుడు ఎవరి మీద వేసామంట? దేవుడి మీద వేస్తాం. దేవుడు వారు అని చెప్పి మీ పాపాలన్నీ ఎవరి మీద వేస్తారు? దేవుడి మీద వేస్తారు. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నాను, గాడ్ అనే పదము ఫ్యామిలీ లాంటి పదం. ఫ్యామిలీ ఎలాగా అనేకులు ఉంటారో, గాడ్ అనే పదము కూడా బహువచనము. దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరెవరు ఉన్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ దాకా మీ అందరికీ అర్థమైంది కదా? అయితే ఇప్పుడు గాడ్లో ఈరోజు మనం ప్రత్యేకంగా నేర్చుకునేది ఎవరంటే హోలీ స్పిరిట్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. హోలీ స్పిరిట్ని బైబిల్లో హీబ్రూ భాషలో ఏమన్నారంటే రూష్ అని అన్నారు. రూష్ అంటే ఏమిటి అంటే శ్వాస లేదా గాలి లేదా ఆత్మ. అయితే ఇది ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే, నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావా లేదా ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే ప్రియ సహోదరులారా, మీకు అర్థం కావడానికి నేను కొన్ని పిక్చర్స్ని మీకు చూపిస్తాను. చూడండి, గాడ్ అనే పదం ఎవరికి చెందింది? తండ్రికి. ఎవరికి చెందింది? ఎవరికి చెందింది? వీళ్ళొక్కలు మాత్రమే కాదు, వీళ్ళొక్కలు మాత్రమే కాదు, వీళ్ళొక్కలు మాత్రమే కాదు, వీళ్ళు ముగ్గురు కలిపితేనే గాడ్. ఓకే, అర్థమైంది. తర్వాత ఇది కూడా ఏం చెప్తుందో చూడండి, అదే చెప్తుందా? ఓకే. తర్వాత అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఏం చేద్దామంటే, పరిశుద్ధాత్మ దేవుడికి బైబిల్లో ఎన్ని పేర్లు ఉన్నాయి? ఈరోజు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, పరిశుద్ధాత్మ అని వచ్చిన దగ్గరే దేవుడి ఆత్మ పనిచేస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ పరిశుద్ధాత్మకి చాలా చోట్ల పేర్లు ఉన్నాయి. ఏమిటి అంటే చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము. ఇక్కడ కూర్చుని పోండి, కూర్చో, అక్కడ కూర్చో. 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఇక్కడ అది ఎవరి గురించిన విషయం అంటే హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ గురించిన విషయం. అంటే పరిశుద్ధాత్మని ఇక్కడ ఏమని వాడాడంటే దేవుని ఆత్మని కూడా వాడాడు. కాబట్టి దేవుని ఆత్మ అని చెప్పిన కొన్ని చోట్ల ఎవరు ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం. అంటే ఇక్కడ దేవుని ఆత్మ క్రియేటర్ అంటే సృష్టికర్తతో కూడా పాలు పంచుకున్నాడనే విషయం మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఎవరి గురించి చూద్దామంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములను ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. అంటే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అని మనం చదువుతూ ఉన్నాం కదా. ఆ దేవుని ఆత్మని పరిశుద్ధాత్మ అన్నారు, ఆ దేవుని ఆత్మని దేవుని ఆత్మ అన్నారు, ఆ దేవుని ఆత్మను ఏమన్నారంటే యెహోవా ఆత్మ అని కూడా అన్నారు. అయితే ఈ యెహోవా ఆత్మ మనకేం చేస్తుందంటే జ్ఞాన వివేచనలు కలిగిస్తుంది, ఆలోచనలు కలిగిస్తుంది, తెలివిని కలిగిస్తుంది, భయభక్తులను కూడా కలిగిస్తుంది. ఈరోజు నువ్వు జ్ఞానము లేకుండా మాట్లాడుతున్నావంటే, నువ్వు వివేచన లేకుండా మాట్లాడుతున్నావంటే, నువ్వు తెలివి లేకుండా మాట్లాడుతున్నావంటే ఇంకా నువ్వు దేనిని పొందలేదు? యెహోవా ఆత్మను లేదా దేవుని ఆత్మను లేదా పరిశుద్ధాత్మను నువ్వు ఇంకా పొందల. అయితే ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని చెప్తా. ఏమిటి అంటే చూడండి, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. అంటే ఈరోజు నీకు దేవుడంటే భయము భక్తి ఉందా లేదా? ఉంటే చూడ రుచులు నువ్వు భక్తి కలిగి ఉన్నావో లేదో చెప్పింది. అంటే నీ మాటలు నీ భక్తిని చెప్తాయి, నీ ప్రవర్తన నీ భక్తిని చెప్తుంది, నీ క్రమాన్ని నీ భక్తి చెప్తూ ఉంది. కాబట్టి భయభక్తులు లేని వారు ఎవరిని పొందలేదు ఇంకా?
అంటే నువ్వు బాప్తిసం పొందావు నిజమే, కానీ యెహోవా ఆత్మను పొందితే జ్ఞానము ఉంటుంది, యెహోవా ఆత్మను పొందితే వివేకము ఉంటుంది, యెహోవా ఆత్మను పొందితే భయభక్తులు కూడా ఉంటాయి. ఈరోజు చాలామంది కూడా భయభక్తులు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నారంటే బాప్తిసం పొందాక కూడా వాళ్ళు ఇంకా యెహోవా ఆత్మను లేదా పరిశుద్ధాత్మను పొందలేదు. వాళ్ళు పొందలేదు కాబట్టి లేఖనాలు చెప్పేటప్పుడు దేన్ని పరిశీలించలు? నాకు డ్రై అయిపోయి నత్తి వస్తుంది, కొంచెం మీరు అపార్థం చేసుకోకండి. అయితే ప్రియ సహోదరులారా, అంటే ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటాం. మనము క్రైస్తవులం అంటే ఖచ్చితంగా మనం దేనిని పొందవలసిన వారమై ఉన్నాము? ఈ యొక్క స్పిరిట్ను పొందాల్సిందే. ఈ స్పిరిట్ ఒకవేళ నీలో లేదు అంటే నువ్వు భయభక్తులు చూపడానికి అవకాశం లేదు, నీ జ్ఞానం ఉండడానికి అవకాశం లేదు, నీకు విశ్వాసమే లేదు. అయితే నువ్వేం చెప్పుకుంటావంటే విశ్వాసపుర్రాల్ని అని చెప్పుకుంటావు. నువ్వు చెప్పుకో, ఎందుకంటే నువ్వు ఎలాంటి వాళ్ళు? అబద్ధికులం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు అడుగుతున్నాను, మీరందరూ లేదా మన అందరము కూడా దేవుని ఆత్మను పొంది నడుచుకుంటున్నామా లేదా మన సొంత జ్ఞానాన్ని బట్టి నడుచుకుంటున్నామా? అంటే మనం ఇంకెవరిని పొందలేదు, అంటే మనం రక్షణ పొందాం కానీ దీన్ని పొందలేదు అంటే గాడ్ అనే పదము మన హృదయంలో ఇంకా ఏం కాల? సంపూర్ణం కాల, ఫుల్ఫిల్ కాల. ఒక్కోసారి భోజనాలకి వెళుతూ ఉంటాం కదా, వెళుతూ ఉన్నప్పుడు అంటే పాపం ఒక్కొక్కరి ఇంజిన్ ఒక్కొక్కలా పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది బలి వేసుకుంటూ ఉంటారు. మేము ఒక్కసారి వేసే చికెనే వద్దు అంటూ ఉంటాం, పిలిచి మరి రెండోసారి ముక్కలు వేసుకుంటారు. పొరపాటున తోలు ముక్క పడింది అనుకోండి, తోలు అంటూ ఉంటారు కదా, తోళ్ళు కాళ్ళు అంటూ ఉంటారు కదా, తినరు, మళ్ళా వెళ్ళి ఇంతగా పడలేదు. మేము కూడా మొన్న ఒక మీటింగ్ పెడితే మా అందరిని నిలబెట్టేశారు. ఏంటంటే మటన్ అయిపోయింది అన్నాడు. మాకేం మటన్ వద్దు, మామూలుగా వేసాను. లేదు మీరు తినాల్సిందే ఖచ్చితంగా అన్నారు. అంటే చాలామంది ఆ మటన్ కోసం ఎలా ఉండిపోయారంటే అలా నిలబడి ఉండిపోయారు. అంటే ఈరోజు మనం కూడా ఇది చెప్తుంటే అవునా అని అనుకుంటాం. ఒక్కోసారి ఆ నిలబడిన విధానంలో నువ్వు కూడా ఉంటావు. నిజమంటావా అబద్ధం అంటావా? అంటే ఈరోజు చికెన్ కోసమో ఒక మటన్ కోసమో అది పొందేదాకా పల్లెలు పట్టుకుని నిలబడతాం కదా. మరి దేవుని ఆత్మను పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఏదో వస్తూ ఉంటావు, కొంగేసుకుంటావు, ఒక 10 రూపాయలు 5 రూపాయలు కొంతమంది కూడా వేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి మొన్న డబ్బులు లెక్కెడుతుంటే మా అబ్బాయి దొరికి ఏంటన్నా ఇక్కడో కత్తుకుంది. అలాంటివే ఉంటూ ఉంటాయి. భవిష్యత్తులో నేర్చుకోవాలి. ఈరోజు ఇది ఎవరి కోసం వేస్తున్నారంటే దేవుడికి కూడా బిచ్చం వేసేవాళ్ళు ఉన్నారు. నిజమే, దేవుడికి కూడా బిచ్చం వేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని పొందలేదు? దేవుని ఆత్మను పొందలేదు, దేవుని జ్ఞానాన్ని పొందలేదు. ఇంకా వాళ్ళకి దేవుడే అర్థం కాల. అర్థమైతే ఆ విధానం వాళ్ళు చేయరు. అయితే ప్రియ సహోదరులారా, మరి ఇంకొక పావు గంట ఉంది. ఈ పావు గంటలో కొద్దిగా విషయాలను నేను నేర్పించి ఈ వాక్యాన్ని అయితే ముగిస్తాను. మరలా చెప్తూ ఉన్నాను, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా ఆత్మకు ఎన్ని పేర్లు ఉన్నాయి చూసారా? అనేకమైన పేర్లు ఉన్నాయి. తర్వాత దేవుడు అంటే ఎంతమంది కలిగి ఉన్నారు? ఆ పదంలో 3 వ్యక్తులు. దేవుడు అనే పదము మనం చూసినప్పుడు ఫాదర్ క్రియేటర్ గాను, సన్ను సేవియర్ గాను, ఆత్మ గైడర్ గాను మనకి పనిచేస్తూ ఉంది. అయితే కొద్ది నిమిషాలు ఇంకొంచెం లోతైన విషయాలను మనం నేర్చుకుందాం, చూద్దాం. యెహోవా ఆత్మ పాత నిబంధనలో ఎలా పనిచేసింది, యెహోవా ఆత్మ పాత నిబంధనలో ఎలా పనిచేసిందో ఆ లేఖనాలను మనము చదువుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్గా వినరు, ఇంపార్టెంట్ కాదేమో అని. కానీ పరిశుద్ధాత్మను గురించిన అంశము చాలా ఇంపార్టెంట్ అంట. ఏంటంటండి? చాలా ఇంపార్టెంట్. ఈరోజు పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను గురించి 88 సార్లు చెప్పబడింది. ఎన్నిసార్లు? 88 సార్లు. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో కూడా 264 సార్లు చెప్పబడింది. అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన ఈ రెండింటిని మనము పరిశీలన చేసినట్లయితే ఇంచుమించుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను గురించిన విషయాలు 400 సార్లు, ఇంచుమించుగా 300 నుంచి 400 సార్లు అయితే చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు అన్నిసార్లు చెప్పడానికి దేవుడికి ఏమీ పని లేదంటారా?
అంటే అది అవసరం అంటారా, అవసరం లేదంటారా? అవసరం. ఈరోజు ఇంకా మనం నేర్చుకోలేదు అంటే తప్పు ఎవరిది అంటారు? ఈరోజు చూడండి, చాలామంది పాటలు అంటే బాగా ఆసక్తి. మొన్న కూడా మేము అందరము చిలకలూరిపేట లేదా మాటూరు అంటూ ఉంటారు కదా, మాటూరు వెళుతూ ఉన్నాం. ఒక ఇద్దరు సహోదరులు కొంచెం సింగర్లు కదా, పుస్తకం తీశారు, గానాలు ప్రతి గానాలు చేస్తూ గట్టిగా పాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడిగాను, బాగా పాటలు పాడుతున్నారు కానీ నేను ఏం వాక్యం చెప్పామని చెప్పండి అన్న. మీరేమనుకోవద్దు, మా దృష్టి అంతా దేని మీద ఉందంటే పాటల మీదే ఉంది అంటారు. చాలామంది ఈరోజు కూడా వాళ్ళ యొక్క జీవితాలలో వాళ్ళ దృష్టి అంతా కూడా ఎవరి మీద పెట్టేస్తారంటే యేసుక్రీస్తు మీద మాత్రమే పెడతారు. ఎందుకంటే మనము క్రీస్తు సంఘ సభ్యులం కదా, మనం యేసుక్రీస్తు మీద మాత్రమే పెట్టాలి అని అంటూ ఉంటారు. అలా కాదు, క్రైస్తవులమైన మన అందరము కూడా గాడ్ మీద దృష్టి పెట్టాలి. గాడ్ తర్వాత గాడ్లో ఉన్న తండ్రి మీద దృష్టి పెట్టాలి, గాడ్లో ఉన్న కుమారుడి మీద దృష్టి పెట్టాలి, గాడ్లో ఉన్న పరిశుద్ధాత్మ మీద కూడా మనమైతే దృష్టి పెట్టాలి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ జీవితంలో మీరు పరిశుద్ధాత్మ మీద మీరు దృష్టి కలిగి ఉన్నారా? ఈరోజు మనం దృష్టి కలిగి లేము అంటే మన జీవితంలో ఇంకా దేవుని గురించి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చూద్దాం, పాత నిబంధనలో ఆయన ఎలా పనిచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఎలాగా ఆయన పనిచేశాడు అనే విషయాన్ని మనం నేర్చుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనల గ్రంథము 51 ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంట? మన దగ్గర ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా ఉంటాడంట? యెహోవా సన్నిధిన. మళ్ళా చదవండి. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు హోలీ స్పిరిట్ అనే అతను మనతోనే ఉండడానికి ఆయన అయితే సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఆయన యొక్క అడుగు జాడలలో అయితే నడిచేవారిగా లేం. అయితే ఈ యొక్క హోలీ స్పిరిట్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడంట? ఆయన పుట్టుకలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుంచి 35వ వచనం దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుంచి 35వ వచనం వరకు. దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా అనే ఒక నీతిమంతురాలు ఉంది. ఆ నీతిమంతురాలు ఎవరి ద్వారా కృప పొందిందంట? ఈరోజు మనం ఒక్కోసారి మనల్ని చాలామంది భయపెడుతూ ఉంటారు, అది చేసేస్తా, ఇది చేసేస్తా, నేను నీకు అది ఇవ్వను, ఇది ఇవ్వను అని అంటారు. ఒకవేళ దేవుడే ఇవ్వాలనుకుంటే, మరలా చెప్తున్నాను, దేవుడే ఇవ్వాలనుకుంటే కన్యకకు ఏమిచ్చాడంట? వృద్ధాప్యంలో ఉన్న శారాకి ఏమిచ్చాడంట? అంటే దేవుడు ఇవ్వాలనుకుంటే, దేవుని కృపను పొందాలనుకుంటే దానిని ఆపడము ఎవరి తరము కూడా కాదు. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ 31వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఒక దూత వచ్చింది. దూత వచ్చి ఏమంటుందంట? నువ్వు కృప పొందిన దానివి. నువ్వు ఎలా కృప పొందావు అంటే, నీకు ఒక బిడ్డ జన్మిస్తాడు అని చెప్తూ కింద ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని తెలియజేస్తూ కిందకు వెళ్ళిపోదాము. 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చిందంట? అయితే పరిశుద్ధాత్మ దేవుని బిడ్డల మీదకి వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలను ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ జరగబోయే భవిష్యత్తును కూడా మనకేం చేస్తుందంటే వివరిస్తూ ఉంది.
కాబట్టి మరియ తన జీవితంలో యేసుక్రీస్తు గురించి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు తనకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరియకు మాత్రమే కాదు కానీ చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎలిజబెతు మరియా యొక్క 100వ వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు, లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఇక్కడ చూడండి, అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను అంటే ఎలిజబెత్ ఎవరితో నింపబడిందంట? పరిశుద్ధాత్మ. ఈరోజు చాలామంది కూడా కొన్ని స్థానిక సంఘాలు, ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అని బట్టలు ఊడిపోయే అంతగా ఎగురుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ అసహ్యకరమైన కార్యాలు చేయలేదు, అల్లరి చిల్లర కార్యాలు చేయలేరు. అందుకే ఏం చెప్తాడంటే, దేవుడు అల్లరికి కర్త కాదు. ఈరోజు పరిశుద్ధాత్మను నువ్వు పొందితే నీ మాట అల్లరి చిల్లరగా, నీ ప్రవర్తన అల్లరి చిల్లరగా ఉండదు ఈరోజు. కానీ బాప్తిసము పొంది ప్రార్థనలకు వస్తూ మన మాటలు, మన ప్రవర్తన అల్లరి చిల్లరగా ఉంటాయా, ఉండవా? అంటే ఇంకా మనం ఇంకెవరిని పొందలేదు, పొందితే జ్ఞానం వస్తుంది అన్నాడు, పొందితే వివేకం వస్తుంది అన్నాడు, పొందితే నడిపిస్తానన్నాడు, పొందితే జ్ఞానంగా ముందుకి పంపిస్తానంటున్నాడు. కానీ ఈరోజు మన జీవితంలో ఎలిజబెతు నిండుకొనినట్లుగా మనము పరిశుద్ధాత్మతో నింపబడడం లేదు. అయితే ప్రియ సహోదరులారా, కింద 42వ వచనం చెప్తుంది, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందగలుగుతారో, అందరూ పొందలేరు, కేవలం నీతిమంతులే పొందగలరు. పొందిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారంట? ఆశీర్వదింపబడతారు. అంటే ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు ఎవరు కావాలని ఎదురు చూడాలంట? పరిశుద్ధాత్మ నాకు కావాలి అని నువ్వు ఎదురు చూడాలి. ఈరోజు అలా ఎదురు చూసే మనసు నీలో ఉందా? ఈరోజు నిజంగా మన ఎదురు చూపులు దేని మీద ఉన్నాయి? దేవుడి మీద అస్సలు లేవు. నిజమంటారా, అబద్ధం అంటారా? దేవుని మీద ఉంటే మన కదలికలు, మన ప్రవర్తన చాలా చక్కగానే ఉంటాయి, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. మనము దేవుని మీద మనం దృష్టి పెట్టలేకపోతున్నాం కాబట్టి మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాం. అదే అధ్యాయం 67వ వచనాన్ని చదువుదాం. 67వ వచనము 66 నుంచి నేను చదువుతున్నా. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులు గూర్చి వినిన వారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడగునో పరిశుద్ధాత్మ దేవుడు దూత వాళ్ళకి కొన్ని విషయాలను తెలియజేస్తుంది. ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎవరు తోడుగా ఉన్నారంట? ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక అని తెలియజేస్తూ ఇప్పుడు 67వ వచనం, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. అంటే ఎలిజబెత్ ఎవరిని పొందింది? పరిశుద్ధాత్మను పొందింది. జకరియా ఎవరిని పొందింది? అయితే ఈరోజు మన ఇంట్లో ఇద్దరూ పొందకపోయినా ఇంట్లో ఒక్కలేనా పరిశుద్ధాత్మను కలిగి మాట్లాడగలుగుతున్నామా, ప్రవర్తించగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావా? ఈరోజు మన కుటుంబాలు ఒకసారి కళ్ళు మూసుకోండి, ఆలోచన చేయండి. నేను నడుస్తున్నానా? మా ఆవిడ నడుస్తుందా? మా పిల్లలు నడుస్తున్నారంటే ఎవరు నడవ. కానీ వీళ్ళందరినీ క్రియేట్ చేసింది ఎవరు? దేవుడే. వీళ్ళందరినీ రక్షిస్తుంది ఎవరు? దేవుడే. కానీ వీళ్ళందరూ కూడా యోనా వలె దేవుని చేత నడిపింపబడట్లా, వాళ్ళ జ్ఞానము చేత నడిపింపబడుతున్నారు. వాళ్ళ జ్ఞానము చేత నడిపింపబడుతున్నారు కాబట్టే వాళ్ళు ఏమవ్వలేకపోతున్నారు తెలుసా? ఆశీర్వదింపబడలేకపోతున్నారు. అందరూ నడిపింపబడలేరు, కేవలం నీతిమంతులకు మాత్రమే సాధ్యం. మనం కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చాలా అహర్నిశలో నాకు తెలిసి స్థానిక సంఘం పెద్ద చేయాలని నాకు పెద్ద కోరిక ఏం లేదు, కానీ నారాయణ గారు అయితే నిద్రపోవట్లా. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, ఏదో ఒకటి ఆళ్ళ వీళ్ళ ఎవరో ఒకరు. అంటే ఈరోజు మనమేమనుకుంటూ ఉంటామంటే మన జీవితంలో ఆ ఆసక్తి అందరిలో ఉండదు. సంఘము విలువ ఎవరికైతే బాగా అర్థమవుతుందో, సంఘము శ్రేయస్సు గురించి ఎవరికైతే బాగా ఆలోచన ఉండిద్దో వాళ్ళల్లోనే ఆ ఆసక్తి పురుకొల్పబడుతుంది. నేను ఎక్కువగా నా గూగుల్ క్రోమ్లో ఒకవేళ హిస్టరీ చెక్ చేస్తే బాగా సెర్చ్ చేసిన పదం ఏంటంటే టుడే గోల్డ్ రేట్ ఎంత. ఏంటంటండి? టుడే
గోల్డ్ రేట్ ఎంత బాగా తెలుసుకుంటా. 12,800 ఒక రోజు అయింది, 12,400 ఒక రోజు అయింది, 13,000 ఒక రోజు అయింది, 14,110 రూపాయలు ఒక రోజు అయింది, 14,210 రూపాయలు ఒకసారి అయింది. అలా బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకు బాగా దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బాగా ఏం చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే ఒక ప్రశ్న, నిజంగా మీకు సంఘం మీద ఇంట్రెస్ట్ ఉందా? తలలోపద్దు. సంఘం మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను బంగారాన్ని ఎలాగ పదే పదే చూస్తూ ఉన్నానో, మీకు ఇళ్లలోనే ఖాళీ ఉంటారు, సాయంత్రం కూడా ఆరాధన గంటే జరిగిద్ది. కానీ ఎందుకు పొద్దున్న వెళ్ళాం కదా, సాయంత్రం ఎందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు లేరా? కొంతమంది సాకులు మరింత విచిత్రంగా ఉంటూ ఉంటాయి. మనం పొద్దున్న ఎలాగో హాజరు కాలేరు కాబట్టి ఎప్పుడు పెట్టాం, సాయంత్రం పెట్టాం. పొద్దున్న ఎందుకు రాలేదంటే ఏదో కారణం చెప్తాను. మరి సాయంత్రం అంటే వాళ్ళకి దేని మీద ఆసక్తి లేదు అంటే సంఘం మీద ఆసక్తి లేదు, భక్తి మీద ఆసక్తి లేదు. నిజమేంటంటే వాళ్ళు దేవుని చేత నడిపింపబడుతున్న వారు కాదు. ఇది నిజం, ఇది అబద్ధం అయితే కాదు. అయితే ప్రియ సహోదరులారా, కాబట్టి భార్య మరియా పరిశుద్ధాత్మ చేతే ఉంది, ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేతే ఉంది, జకరియా పరిశుద్ధాత్మ చేతే ఉంది. వీళ్ళు పరిశుద్ధాత్మ చేత ఉండి చాలా విలువైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు, చాలా విలువైన పనులను చూస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, అయితే నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్పి ఈరోజు వాక్యాన్ని అయితే నేను ముగించే ప్రయత్నము చేస్తా. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ కింద ఒక వ్యక్తి గురించి తెలియజేయబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి సహోదరులు. 25, 26 చదవండి. చాలు. అతను ఎలాంటి వాడంటండి? అతని పేరేమిటి అంట? సిమియోను. ఎప్పుడైనా విన్నారా ఇతని గురించి? ఓకే. అయితే ఇప్పుడు అతను ఎలాంటి వాడని విన్నారు మీరు? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు. ఊజు దేశమందు గొప్ప ధనవంతుడు అంటే ఆయన ఏం కలిగి ఉన్నాడు? సరే. సౌలు పెద్ద అందగాడు అంటే ఏం కలిగి ఉన్నాడు? అందాన్ని కలిగి. నీతిమంతుడు అంటే ఆయన ఏం కలిగి ఉన్నాడు? నీతిని కలిగి ఉన్నాడు. ఓకే. వాస్తవానికి దానికి గ్రీకు పదం ఏం చెప్తుంది అంటే దేవుని చిత్తానికి సరిపోయే జీవితాన్ని కలిగి ఉండడం అంట. దేనికి సరిపోయే జీవితం అంట? దేవుని చిత్తానికి. నీకు అనుకూలమైన ఆలోచనలు కాదు, నీ కుటుంబానికి అనుకూలమైన ఆలోచనలు కాదు, నీ సమాజానికి అనుకూలమైన ఆలోచనలు కాదు. నీ ఆలోచనలు ఎవరి చిత్తంలో ఉండాలంట? దేవుని చిత్తానికి అనుకూలమైన ఆలోచనలు నీలో ఉండాలి. అంటే నీతిమంతుడు అంటే అర్థం ఏమిటి అంటే దేవుని చిత్తానికి సరిపోయే ఆలోచనలు చేసేవాడు, అలాగే జీవితాన్ని గడిపేవాడు. ఈరోజు నిజంగా మనం నీతిమంతులమా? దేవుని చిత్తానుసారంగానే మనం నడుస్తున్నామా? అసలు మన జీవితం దేవుని చిత్తానికి పోలిక కుదురుతుందా? ఒక్కోసారి పిల్లలు పుట్టినప్పుడు ఈ ముక్కు ఎలా ఉంది, కన్ను ఎలా ఉంది, జుట్టు ఎలా ఉందని అనుకుంటూ ఉంటాం. నిజమేంటంటే ఒక 10 ఏళ్ళు వచ్చేదాకా ఆడి ముక్కు ముఖం ఎవరికి అర్థం కాదు. ఏదో మనం అనుకుంటాం ముక్కు మనలాగా ఉంది, కళ్ళు మనలాగా ఉన్నాయని, కానీ అది అర్థం కాదు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు క్రైస్తవ్యంలో నువ్వు నీ ప్రవర్తనను వాక్యముతో పోలుస్తున్నప్పుడు అది కలుస్తుందా? మ్యాచ్ చదువుతుందా? లోకల్ని అంటుంటారు నక్కకి నాగలోకానికి చాలా. ఈరోజు నిజంగా మనం కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ మన ప్రవర్తన దేవుని చిత్తానికి మ్యాచ్ అవుతుందా? మన సొంత ఆలోచనలే మాట్లాడుతాం, మన సొంతంగానే ప్రవర్తిస్తాం, మనం ఇంకెందుకు దేవుడికి కనెక్ట్ అవుతాం? అవలేం. అయితే ప్రియ సహోదరులారా, తర్వాత చదువుదాం. నీతిమంతుడును భక్తిపరుడు. ఒకవేళ భక్తిపరుడు అంటే ఏంటో చెప్పండి పోనీ. భక్తిపరుడు అంటే గ్రీకు పదంలో అర్థం ఏం చెప్తున్నాడంటే భయభక్తులతో దేవునిని గౌరవించడం. ఏం చేయడం అంటండి? గౌరవం. నీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఉద్యోగం చేసినప్పుడు యజమాని వస్తే ఏం చేస్తారు? గౌరవిస్తూ ఉంటారు. మీకు ఆటోమేటిక్గా తల ఏమైపోద్ది? వంగిపోతుంది. ఒక్కోసారి ఈ చేతులు ఏమవుతాయి? నమస్కరిస్తూ ఉంటాయి. ఈరోజు ఎవరికైతే భయభక్తులు ఉంటాయో వాళ్ళు దేవుని సంఘాన్ని గౌరవిస్తారు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారు. ఎవరైతే భయభక్తులు లేదో వాళ్ళని మీరు ఎంత బలవంతంగా సంఘానికి తీసుకురండి, ఏదో క్రిస్మస్కి వస్తారు, జనవరికి వస్తారు, అప్పుడప్పుడు అతిథులుగా అంటూ ఉంటారు కదా, అలా వస్తూ పోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమి లేదు, భయం భక్తి లేదు. ఒక్కోసారి ముఖం మీద అంటే కొంచెం బాధపడతారేమో, కానీ దేవుడైతే రేపు ముఖం మీద చెప్తాడు, ఓ పనికిమాలిన దాసుడా ఎక్కడికి పో. ఈ వాక్యాలు మీకు ఏమో అర్థం కావు, రోజు చదివితే తెలుస్తూ ఉంటాయి.
పనికిమాలిన దాసుని దేవుడు ఎక్కడ పడేశాడు? కటిక బెల్లం అంటే చీకటి. చీకటి అంటే నరకం. ఎక్కడండి? అంటే ఎవరైతే పనికి మాలిన వారిగా ఉంటారో, ఎవరైతే నీతిపరులుగా ఉండరో, ఎవరైతే భక్తిపరులుగా ఉండరో వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు. నీతిగా ఉన్నవాడికి భక్తిగా ఉన్నవాడికి ఒక స్థలం ఉంది, నీతిగా లేనివాడికి భక్తిగా లేనివాడికి ఒక స్థలం ఉంది. అయితే ఈరోజు నీ స్థలం ఏది? అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఈ నీతిమంతుడు, ఈ భక్తిపరుడు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట? కింద చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు. చాలు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు. ఇశ్రాయేలీలు ఎప్పుడు ఆదరించబడతారంటే, ఇశ్రాయేలీలు అందరినీ కూడా ఆలోచిస్తే మెస్సయ్య వస్తాడు అని వాళ్ళ దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉందంట? మెస్సయ్య మీద ఉంది. అయితే ప్రియ సహోదరులారా, అంటే నీతిమంతులు వాళ్ళ దృష్టి అంతా కూడా దేవుని మీద నిమగ్నం చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు నీవు నీ జీవితంలో దేవుని మీద నిమగ్నం చేయలేని మనసు నీలో ఉంది అంటే కారణాలు ఏవైనా కావచ్చు. ఏవేవో కారణాలు చెప్తాం, పక్కన పెట్టండి. కారణం ఏదైనా కావచ్చు. దేవుని మీద నువ్వు దృష్టి నిలపలేకపోతున్నావు అంటే నువ్వు నీతిమంతుడు కానే కాదు. నువ్వు సంఘానికి రాలేకపోతున్నావు అంటే నువ్వు నీతిమంతుడు కానే కాదు. నువ్వు భయభక్తులు లేని వాడివి కానే కాదు. కాబట్టి మనం నీతిమంతులం అవ్వాలన్నా, భయభక్తులం అవ్వాలి అన్నా మన ఎదురు చూపులు ఎవరి మీద ఉండాలంట? దేవుని మీద ఉండాలి. దేవుడు అన్న పదంలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు మీద. అంటే వాళ్ళ ముగ్గురు మీద మనం ఏం చేయాలంటే కనిపెట్టేవారిగా ఉండాలి. అయితే ఇతను కనిపెడుతూ ఉన్నాడు. ఇతను కనిపెడుతూ ఉన్న తర్వాత ఇతనికి ఒక గొప్ప వరం వచ్చిందన్నమాట. మన భాషలో ఏంటండి? గొప్ప వరం ఏమిటి అంటే, ఆయన పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. 26వ వచనంలో అంటే ఈ సిమియోను ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఇతనిని ఎవరు ఆవరించారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు ఎదురు చూడగలిగినప్పుడే దేవుడు నీ దగ్గర నివాసం చేయగలుగుతాడు. ఈరోజు నువ్వు దేవుని మీద నువ్వు దృష్టి పెట్టలేకపోతే దేవుడు నీతో నివాసం చేయడానికి ఇష్టమే పడడు. అయితే ఇతనికి గొప్ప వరం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తును చూడకుండా చనిపోవు అనే విషయాన్ని తెలియజేశాడు. అక్కడ చూద్దాం 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువునైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని. అంటే ఈయన ఎవరి కొరకు ఎదురు చూశాడు ఇంతకాలం? మెస్సయ్య ఎలాగొచ్చాడు? శిశువు వలె వచ్చాడు. ఆ శిశువుని ఎవరు ఎత్తుకున్నారంట? సుమియోని ఎత్తుకున్నాడు. సుమియోని ఎత్తుకున్నాడు. అంటే మనము నిజముగా దేవుని కొరకు ఎదురు చూడగలిగితే దేవుడితో కలిసి జీవించే అవకాశం వస్తుంది. ఒకవేళ ఎదురు చూడకపోతే అవకాశం నీకు రాదు. అయితే సిమియోను ఎదురు చూస్తే అతనికి యేసుక్రీస్తుని ఎత్తుకోవడానికి పరిశుద్ధాత్మతో ఆయన ఏమయ్యాడంట? పొంది అతనిని ఎత్తుకుని అక్కడ ఏం చేశాడో చూడండి, దేవుడిని స్తుతిస్తూ. ఇక్కడ ఎంతమంది వచ్చారో తెలుసా? ఎవరెవరు వచ్చారు? క్రియేటర్, సృష్టికర్త వచ్చాడు. సేవియర్ చేతిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంది? అంటే ఆ ఒక్క సందర్భంలో ఎంతమంది కనపడ్డారు మనకి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ ముగ్గురు కలిస్తే ఇతను ఏం చేశాడో తెలుసా? ఆనందంతో దేవుడిని స్తుతించాడు. తర్వాత 29, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అయ్యా, ఇప్పటిదాకైతే నాకు సమాధానం లేదు, ఇప్పటిదాకైతే నేను ఆందోళనతో ఉన్నాను, నా మెస్సేను నేను చూస్తానో చూడను అని, కానీ చూసే గొప్ప అవకాశము కన్నులను నాకైతే ఇచ్చావు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందగలిగినట్లయితే దేవుని గొప్ప కార్యాలు చూడగలిగిన స్థితి మనకి వస్తుంది. పరిశుద్ధాత్మను మనం పొందగలిగితే విలువైన విషయాలు మన హృదయంలోకి వెళ్తాయి. పరిశుద్ధాత్మను మనం పొందగలిగినట్లయితే భయభక్తులుగా జీవించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మనం పరిశుద్ధాత్మ లేకపోతే ఇవేవి కూడా లేవు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనము పొందడము అవసరమా, అవసరం లేదా? అవసరం. కాబట్టి మరి సమయం అయితే అయిపోయింది. కాబట్టి మరి దేవుని చిత్తం అయితే మరొకసారి దీని గురించిన విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివిజన్ లాగా మనం చేసేసి దీన్ని అయితే ముగిద్దాం. గాడ్ అనే పదములు ఎంతమంది ఉన్నారు? పేర్లు ఏమిటండి అవి? తండ్రి, కుమారుడు,
గాడ్ అనే పదం మనకు అర్థం కావాలంటే ఏ పదం అర్థం చేసుకోవాలి? ఫ్యామిలీ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా భార్యాభర్తల బంధాన్ని కూడా చూడండి. ఆదాము హవ్వలకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరిని కూడా దేవుడు ఏమన్నాడు? యాకోబు. ఒకటిలో ఎంతమంది ఉన్నారు? అలాగే గాడ్ అనే పదంలో ఎంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? గాడ్ క్రియేటర్, తర్వాత కుమారుడు ఏమిటి? సేవియర్, స్పిరిట్ ఏంటిది? చూడండి, ఆయన ఎప్పుడూ కూడా మరియను నడిపించాడు, ఎలిజబెత్ను నడిపించాడు, జకర్యాను, సుమియోనును, వాళ్ళందరూ కూడా నడిపింపబడిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఆనందంగా ఉన్నారు. అంటే మనం ఆనందంగా లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనము దేవుని చేత నడిపింపబడట్లా. ఎవరి చేత నడుచుకుంటున్నాం? మన జ్ఞానం చేత నడుచుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా దేవుని చేత నడిపింపబడగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడని తెలియజేస్తూ, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించిన అధ్యాయాలను పరిశీలన చేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.